హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 80th వీడియో వచ్చేసి సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్. సో ఈ వీడియోలో మనము ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ ఎక్కడుందో లొకేట్ చేస్తాము. సో ఈ ప్రాసెస్ని అంటే మనము ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ని లొకేట్ చేసే ప్రాసెస్ని డీటెయిల్గా తెలుసుకుందాము. అంటే మొత్తం మీద ఏంటంటే ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ కనుక్కుంటున్నాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ని ఎట్లా కనుక్కోవాలో చూద్దాము. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏదైతే ట్రయాంగిల్ అనుకుంటున్నామో ఆ ట్రయాంగిల్ షేప్ వచ్చేసి ఆ ట్రయాంగిల్ వచ్చేసి ఇది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ట్రయాంగిల్ యొక్క బేస్ని నేను ఏమనుకుంటున్నా, బి అని అనుకుంటున్నా. అండ్ ట్రయాంగిల్ యొక్క హైట్ని నేను ఏమనుకుంటున్నా, హెచ్ అని అనుకుంటున్నా. దిస్ ఈజ్ ద ట్రయాంగిల్, ఏబిసి ట్రయాంగిల్. బేస్ వచ్చేసి బి, హైట్ వచ్చేసి హెచ్. సో దీని గురించి మనం ఇంకా అంటే లోపల డీటెయిల్స్ ఏవైతున్నాయో అవి తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఒక ప్లేన్ ఏరియాకి సెంట్రాయిడ్ ఎట్లా కనుక్కుంటామంటే మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా వచ్చేసి ఏంది, ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ XdA బై ఏ, y bar is equals to integral YdA by A. So centroid of plane area is given by x bar and y bar. So any 2D shape ki manamu centroid కనుక్కోవాలంటే this is the formula. ఓకేనా? సో క్లియర్గా అర్థమైంది కదా ఫార్ములా. నెక్స్ట్ నేను ఒక స్టేట్మెంట్ చదువుతున్నా. ఆ స్టేట్మెంట్ని మనము అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో స్టేట్మెంట్ వచ్చేసి ఏంది, సిన్స్ YY dash is the axis of symmetry of the triangle, so centroid of the triangle lies on YY dash, hence we have to find y bar. సో ఈ స్టేట్మెంట్ మీకు అర్థం కాలేదు, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, అవునా కదా? సో ఈ కన్ఫ్యూజన్ మీరు కొంచెం పక్కన పెట్టాలంటే ఈ కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనకు ఇందులో ఏం తెలవాలి, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏందో తెలవాలి. సో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ తెలిసి స్టేట్మెంట్ అనేది మనకి అర్థమవుతుంది. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఈ వీడియోలో కూడా నేను ఏంటంటే మీకు బ్రీఫ్ అప్ చేస్తా యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏందో. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ YY డాష్ యాక్సిస్ ఎక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ ట్రయాంగిల్లో చూడండి, Y డాష్ Y. ఓకే, అబౌట్ దిస్ యాక్సిస్ అంటే ఈ యాక్సిస్ని బేస్ చేసుకొని నేను ట్రయాంగిల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసిన. చూడండి, దిస్ వన్ అండ్ దిస్ వన్. సో ఇది వచ్చేసి పార్ట్ 1, ఇది వచ్చేసి పార్ట్ 2. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ 2 పీసెస్ ఐడెంటికల్ ఉన్నాయా లేదా అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏదైతే యాక్సిస్ కన్సిడర్ చేసినావో ఆ యాక్సిస్ని బేస్ చేసుకొని ఒక షేప్ని ఎన్ ఐడెంటికల్ పీసెస్కి డివైడ్ చేసినావు అనుకో, ఆ యాక్సిస్ని మనం ఏమంటామంటే యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. అంటే ఇప్పుడు ఇట్లా డివైడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ట్రయాంగిల్ 2 ఐడెంటికల్ పీసెస్గా డివైడ్ అయింది కదా. ఒకవేళ 2 ఐడెంటికల్ పీసెస్గా డివైడ్ కాకపోతే అది యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ కాదు. అంటే ఇప్పుడు YY డాష్ అనేది యాక్సిస్ ఆఫ్ సిమెట్రీయా కదా, ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని మనము ఈ ట్రయాంగిల్ని 2 పీసెస్గా డివైడ్ చేసినామో లేదా, ఆ 2 పీసెస్ అనేటివి ఐడెంటికల్ ఉన్నాయి. సో YY డాష్ ఈస్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఫర్ దిస్ ట్రయాంగిల్. ఇప్పుడు చూడండి, సిన్స్ YY డాష్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఆఫ్ ద ట్రయాంగిల్, సో సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ లైస్ ఆన్ YY డాష్. సో నా ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ గురించి చెప్పిన ఆ వీడియో వచ్చేసి సెంట్రాయిడ్ ఆఫ్ సింపుల్ ఫిగర్స్. సో మనకి సింపుల్ ఫిగర్స్లో సెంట్రాయిడ్ అనేది ఎక్కడ లొకేట్ అవుతుంది అంటే యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ మీద. సో ఈ షేప్కి యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదా, ఉంది. సో యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ ఉంది కాబట్టి ఈ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ అనేది ఈ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ మీదే లొకేట్ అయ్యి ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీని మధ్యలో ఎక్కడైనా లొకేట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనము ఆ కాన్సెప్ట్ వాడి మనము ఈ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ని కనుక్కోవడానికి వాడుతున్నాము. సో ఇప్పుడు మనకి YY డాష్కి మధ్యలోనే ఇక్కడ నుంచి ఈ రేంజ్ మధ్యలోనే మనకి సెంట్రాయిడ్ అనే పాయింట్ లొకేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఒక క్లియర్ హింట్ వచ్చేసింది, ఇది Y యాక్సిస్ కదా. అంటే ఇప్పుడు సెంట్రాయిడ్ దేని మీద లై అయినట్టు, Y యాక్సిస్ మీద లై అయినట్టు. సో మనకి
ఎక్స్ బార్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనం వై బార్ కనుక్కుంటే చాలు. ఎందుకంటే సెంట్రాయిడ్ అనేది వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి. సో మనకి ఇట్లాంటి చిన్న కాన్సెప్ట్స్ ఇంకో ఇట్లాంటి ఏమంటారు, ఇట్లాంటి వాటికి సెంట్రాయిడ్ కనుక్కోవడానికి చాలా యూజ్ అవుతాయి. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో మనం ఏం కనుక్కోవాలి, జస్ట్ వై బార్ కనుక్కోవాలి. సో వై బార్ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ YdA/A. సో జస్ట్ మనం వై బార్ కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో ఇందాక మనం ఎక్కడి వరకు చేసినాము, సో మనం ఈ ట్రయాంగిల్కి సెంట్రాయిడ్ యొక్క ఫార్ములా ఏంది, వై బార్ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ YdA/A. సో ఇప్పుడు మనము ఇందులో ఉన్న టర్మ్స్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. టర్మ్స్ అంటే వై ఒకటి, డిఏ ఒకటి, ఏ ఒకటి. అసలు వై అంటే ఏందో తెలుసుకోవాలి. వై అంటే ఏంది, డిస్టెన్స్ ఫ్రమ్ XX డాష్ యాక్సిస్ టు ద ఎలిమెంట్ ఏరియా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే XX డాష్ యాక్సిస్ ఎక్కడుంది, ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఈ యాక్సిస్ నుంచి ఈ ఎలిమెంటల్ ఏరియాకి ఎంత దూరం ఉంది చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ యాక్సిస్ అండ్ ఎలిమెంటల్ ఏరియా, దిస్ ఈజ్ ద ఎలిమెంటల్ ఏరియా. సో ఎలిమెంటల్ ఏరియాకి మధ్యలో XX డాష్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, వై. అర్థమైందా? నెక్స్ట్ డిఏ. సో డిఏ అంటే ఏంది, ఒక స్మాల్ ఎలిమెంటల్ ఏరియా. నేను ఏం చేస్తున్నా అంటే ఈ ట్రయాంగిల్లో ఒక చిన్న ఎలిమెంట్ ఏరియా తీసుకుంటున్నా. ఆ ఎలిమెంట్ ఏరియా వచ్చేసి ఏ షేప్లో ఉంది చూడండి, ఈ ఎలిమెంట్ ఏరియా వచ్చేసి రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో ఈ ఎలిమెంట్ ఏరియా యొక్క ఏరియా ఎంత ఉంటుంది, సిన్స్ ఇట్ ఈస్ ఇన్ రెక్టాంగిల్ షేప్, నేను రెక్టాంగులర్ ఏరియా ఎలిమెంట్ అనుకుంటున్నా, అప్పుడు ఏరియా ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను లెంత్ ఎంత తీసుకున్నా, B1 తీసుకున్నా, బ్రెడ్త్ ఎంత తీసుకున్నా, dy తీసుకున్నా. సో ఏరియా ఆఫ్ దిస్ ఎలిమెంట్ విల్ బి, ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగులర్ ఎలిమెంట్ విల్ బి B1 ఇంటూ dy. క్లియర్గా అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంటిగ్రల్ 0 to y bar is equals to integral 0 to h y into b1 into dy by half into base into height. అసలు ఇది ఎట్లా వచ్చిందో చూద్దాం. సో y అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ నుంచి డిస్టెన్స్ దట్ ఈస్ y కాబట్టి అట్లనే y ఉంది. నెక్స్ట్ డిఏ అంటే ఏంది, ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ఎలిమెంట్. మనకి ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ఎలిమెంట్ ఎంత, b1 into dy బై ఏ. సో ఈ ఏ గురించి మనం డిస్కస్ చేయలేదు. సో ఈ ఏ ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ ఎంత, బి, హైట్ ఎంత, హెచ్. సో వై బార్ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to h y ఇంటూ b1 ఇంటూ dy బై హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? సో నెక్స్ట్ మనం ఏం చేస్తామో చూడండి, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా చూడండి. ఇది కొంచెం ఆఫ్ బీట్ అనిపిస్తుంది, అంటే అది సడన్గా సెంట్రాయిడ్ కనుక్కోవడం స్టార్ట్ చేసి మళ్ళీ ఈ ట్రయాంగిల్స్ దగ్గరికి ఎందుకు పోయిందని, కానీ దానికి ఒక రీజన్ ఉంది. సో చూడండి, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 2 ట్రయాంగిల్స్ కన్సిడర్ చేస్తున్నా. ఇందులో 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఏవేవంటే ADE ఒక ట్రయాంగిల్, ABC ఇంకొక ట్రయాంగిల్. సో నేను ఈ 2 ట్రయాంగిల్స్ని సిమిలర్ అని అంటున్నా. ఎట్లనో చూద్దాం. చూడండి, 2 ట్రయాంగిల్స్లో ఒక కామన్ సైడ్, ఒక కామన్ వర్టిసెస్ ఉంది, కామన్ వర్టెక్స్ ఉంది ఏ. సో ఈ ట్రయాంగిల్కి ఏ యాంగిల్ సేమ్ ఉంటుందా ఉండదా? సో ఏ యాంగిల్ సేమ్. నెక్స్ట్ ఈ 2 లైన్స్ చూడండి, BC ఇంకా DE ప్యారలలా కాదా? సో BC ఇంకా DE ప్యారలల్ అనుకోండి, ఈ యాంగిల్స్ కూడా సేమ్ ఉంటాయి. ఏదైతే యాంగిల్ B యాంగిల్ D సేమ్ ఉంటుంది, యాంగిల్ C యాంగిల్ E కూడా సేమ్ ఉంటుంది. అంటే అండర్ AAA ప్రాపర్టీ, అంటే యాంగిల్ ప్రాపర్టీ, ఈ 2 ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్ అని మనము ప్రూవ్ చేసినాము. అంటే ADE ABC అనేవి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అండర్ AAA ప్రాపర్టీ, యాంగిల్ ప్రాపర్టీ. సో ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయో వాటి యొక్క సైడ్స్ ప్రపోర్షనల్ అవుతాయి. సో వాటి యొక్క సైడ్స్ ప్రపోర్షనల్ అంటే చూడండి, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్ B, ఈ BC సైడ్ ఉందా, ఈ BC ఈజ్ ప్రపోర్షనల్ టు DE. సో B బై B1 లేదా B1 బై B. సో B1 బై B ఈజ్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ ఈ ట్రయాంగిల్లో హైట్ ఎంత, h-y. సో h-y బై ఈ ట్రయాంగిల్లో హైట్ ఎంత, టోటల్ ట్రయాంగిల్లో h. సో h-y బై h. అంటే సైడ్స్ ప్రపోర్షనల్ ఉండడం అంటే ఈ సైడ్ బై ఈ సైడ్ ఎట్ ద సేమ్ టైం
ఏమంటారు ఈ ట్రయాంగిల్ హైట్ బై ఈ ట్రయాంగిల్ హైట్. సో b1 by b ఈజ్ ఈక్వల్స్ టు h మైనస్ y బై హెచ్. సో b1 ఈజ్ ఈక్వల్స్ టు b నాట్ పంపిస్తే b ఇంటూ h మైనస్ y బై హెచ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇదే b1ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి. దేని ప్లేస్లో ఈ b1 ప్లేస్లో నేను ఏమొచ్చింది మనకి b ఇంటూ h మైనస్ y బై హెచ్ అని సబ్స్టిట్యూట్ చేసిన. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది y బార్ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 టు h y ఇంటూ b ఇంటూ h మైనస్ y బై హెచ్ ఇంటూ dy బై హాఫ్ ఇంటూ b ఇంటూ h. సో అసలు ఇది ఎందుకు చేసినా అనేది మీకు నెక్స్ట్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనము ఎక్కడి వరకు సాల్వ్ చేసుకున్నాము? y బార్ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 టు h y ఇంటూ b ఆఫ్ h మైనస్ y బై హెచ్ dy బై హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ వరకు మనము సాల్వ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనము ఈ ఇంటిగ్రల్ని సాల్వ్ చేద్దాం. సో ఎట్లా సాల్వ్ చేస్తాం చూడండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏం లేదు, ఈ బీని క్యాన్సిల్ చేసుకున్నా. తర్వాత నేను ఏం చేసుకున్నా అంటే ఈ 1/2ని మీదికి పంపించిన, ఈ హెచ్ని హెచ్ తోటి మల్టిప్లై చేసిన. చూడండి ఇది కిందికి వస్తే హెచ్ అయిపోతుంది, ఈ 1/2ని మీదికి పంపిస్తే 2 అవుతుంది. సో ఈ 2 అనేది దీంతో మొత్తంతో మల్టిప్లై అవుతుంది, ఈ హెచ్ అనేది దీంతో మల్టిప్లై అవుతుంది. సో చూడండి ఏమొస్తుంది, y బార్ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 టు h 2 తోటి మల్టిప్లై అయితే 2 ఇంటూ y ఇంటూ h మైనస్ y బై ఈహెచ్ మల్టిప్లై అయితే h స్క్వేర్ ఇంటూ dy. తర్వాత ఏం చేస్తున్నా, మల్టిప్లై చేసి సపరేట్గా రాసుకున్నా. చూడండి 2y ఇంటూ h బై హెచ్ స్క్వేర్. సో 2y ఇంటూ h బై హెచ్ స్క్వేర్ అంటే 2yh బై హెచ్ స్క్వేర్ మైనస్ 2y ఇంటూ y ఎంత 2y స్క్వేర్ బై హెచ్ స్క్వేర్ హోల్ dy. సో y బార్ ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 టు h h క్యాన్సిల్ అయితే మనకి ఎంత మిగులుతుంది, బై కింద h ఉంది కదా. సో 2y బై h మైనస్ 2y స్క్వేర్ బై హెచ్ స్క్వేర్ హోల్ dy. నెక్స్ట్ ఏం చేస్తున్నా ఇప్పుడు చూడండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సపరేట్గా రాసేసుకుంటున్న ఇంటిగ్రల్స్ని ఎట్లా రాస్తున్నానో చూడండి. ఫస్ట్ ఇంటిగ్రల్లో మీరు చూడండి ఈ స్టెప్ చూడండి, ఇది ఎట్లా వచ్చిందంటే ఈ 2/h అనేది కాన్స్టెంట్. ఎందుకు చెప్పండి, మనము విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేట్ చేస్తున్నాము. అట్లాంటప్పుడు మిగిలినవన్నీ కాన్స్టెంట్స్ అయిపోతాయి. చూడండి ఇక్కడ y తప్ప వేరేవి ఏమున్నాయి, 2/h. సిమిలర్గా ఇక్కడ కూడా చూడండి y స్క్వేర్ తప్ప ఇంకేమున్నాయి 2/h స్క్వేరా. సో నేను వాటిని రెండింటిని బయట రాసుకున్నా. చూడండి y బార్ ఇది ఈక్వల్స్ టు 2/h ఇంటిగ్రల్ 0 టు h y dy మైనస్ చూడండి ఇందులో 2/h స్క్వేర్ ఇంటిగ్రల్ 0 టు h y స్క్వేర్ dy. సో ఇంటిగ్రల్ 0 టు h y dy అంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఇంటిగ్రల్ x పవర్ n dx ఫార్మాట్లో ఉంది కదా. ఫార్ములా వచ్చేసింది x పవర్ n+1 బై n+1. సో ఆ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏమొస్తాయి, y బార్ ఇది ఈక్వల్స్ టు 2/n లైన్ ఇంటిగ్రల్ 0 టు h y అంటే y పవర్ 1 ఉంది కాబట్టి y పవర్ 1+1 ఎంత 2, y స్క్వేర్ బై 1+1 ఎంత 2. సో y స్క్వేర్ బై 2 మైనస్ 2/h స్క్వేర్ లైన్ ఇంటిగ్రల్ 0 టు h. ఇక్కడ y స్క్వేర్ అంటే ఎంత వస్తుంది మనకి, y పవర్ ఎంత ఉంది 2. సో y పవర్ 2+1 ఎంత 3, y క్యూబ్ బై 2+1 ఎంత 3. సో y క్యూబ్ బై 3. సో అర్థమైంది కదా, జస్ట్ ఈ ఫార్ములా అప్లై చేసేసేయండి అంతే. దాని తర్వాత ఏం చేస్తాం, ఇంటిగ్రల్ లిమిట్స్ అప్లై చేస్తాం, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో 2/h ఇంటూ అప్పర్ లిమిట్ ఎంత h స్క్వేర్ బై 2 మైనస్ 0. చూడండి ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏముంది, h ఉంది. నెక్స్ట్ చూడండి మైనస్ 2/h స్క్వేర్ ఇంటూ h అప్పర్ లిమిట్ ఎంత h కాబట్టి h సబ్స్టిట్యూట్ చేస్తే h క్యూబ్ బై 3 మైనస్ లోవర్ లిమిట్ ఎంత 0 కాబట్టి ఇదంతా సాల్వ్ చేస్తే 0 వస్తుంది. సో ఇక్కడ కూడా చూడండి h స్క్వేర్ h క్యూబ్ క్యాన్సిల్ అయితే ఎంత మిగులుతుంది, ఇక్కడ మీద h మిగులుతుంది. సో మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, y బార్ ఇది ఈక్వల్స్ టు h మైనస్ 2h బై 3. సో y బార్ ఇది ఈక్వల్స్ టు ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది 3h మైనస్ 2h బై 3, y బార్ ఇది ఈక్వల్స్ టు h బై 3. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, సెంట్రాయిడ్ అనేది సపోజ్ ఇది ట్రయాంగిల్ అనుకుందాం, ఇది వచ్చేసి రిఫరెన్స్ యాక్సిస్ అనుకుందాం x డాష్. సో రిఫరెన్స్ యాక్సిస్ నుంచి h/3 డిస్టెన్స్లో సెంట్రాయిడ్ అనేది లొకేట్ అయింది, అంటే ఈ పాయింట్ అనుకోండి. సో x డాష్ యాక్సిస్ నుంచి h/3 డిస్టెన్స్లో సెంట్రాయిడ్ అనేది లొకేట్ అయింది. సో మీది నుంచి అంటే సపోజ్ ఈ పాయింట్ నుంచి అడిగింది అనుకోండి, ఈ పాయింట్ నుంచి ఏ డిస్టెన్స్లో సెంట్రాయిడ్ లొకేట్ అయిందంటే ఇది h/3 అంటే ఇది 2h/3 కదా. సో టాప్ నుంచి ఇట్ ఈస్ లొకేటెడ్ at a distance of 2h/3. From bottom, from x dash axis, it is located at a distance of h/3. సో మనము సింపుల్గా సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ని ఇట్లా కనుక్కోవచ్చు. సో మీకు క్లియర్గా అర్థమైందా సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్. సో నా వీడియోస్ ఏమన్నా మీకు కొంచెమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో.